హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఆప్షన్స్లో లెవరేజ్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో చాలా మందికి ఈ లెవరేజ్ అన్న కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో అందుకే నేను ఈ టాపిక్ని అయితే నేను మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ఈ లెవరేజ్ని యూజ్ చేసుకొని మనము ఏ విధంగా హయ్యర్ నెంబర్ ఆఫ్ షేర్స్ని మనం ఆప్షన్స్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది మనకి ఈ వీడియో ఒక టాపిక్. సో మన టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఇన్వర్క్ చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీరు కొత్తగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి మనకి ఏంజల్ బ్రోకింగ్ అండ్ అప్స్టాక్స్ రెండు కూడా మనకి ఫ్రీగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. వాటి లింక్స్ని అయితే నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకున్నట్టయితే ఆ లింక్స్ని కొంచెం కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే బేసిక్గా మనకి ఈ లివరేజ్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో మామూలుగా మనం ఇప్పుడు డే ట్రేడింగ్లో మనం చూస్తూనే ఉంటాము. ఏంటంటే మనకు 10,000 రూపీస్తోనే మనము ఇంట్రాడేలో మనము దానికి అంటే ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి మార్జిన్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు అన్నట్టు. అంటే ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క బ్రోకరే ఒక్కొక్క మార్జిన్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు అన్నట్టు. మనకి 2 times నుంచి మనకి 10 times 20 times అప్ టు 40 times కూడా వాళ్ళు మనకి లెవరేజ్ అయితే మనకి ఇస్తుంటారు అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి 10,000తో మనం అప్ టు మనకి 1 lakh కానీ, లేదంటే 2 lakhs కానీ, 3 lakhs కానీ, లేదంటే మనకి అప్ టు 4 lakhs సంబంధించిన షేర్స్ అయితే మనం తీసుకోవచ్చు అన్నట్టు. కానీ మనకి ఈ సెబీ కొత్త రూల్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మార్జిన్ ఏదైతే ఉంటుందో ఈ మార్జిన్ అనేది మనకి తగ్గిస్తూ వస్తున్నారు. అంటే ప్రజెంట్ మనకి 50% ఉంది. అది మనకి ఇప్పుడు కొన్ని రోజులు వితిన్ 6 months మనకి అది కంప్లీట్గా 100% అన్నది అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనకి 100% కూడా కంప్లీట్గా ఇంట్రాడేలో కూడా మనం ట్రేడ్ చేయాలంటే మన మనీతోనే మనం ట్రేడ్ చేసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు మన 1000 షేర్స్ కొనాలన్నా మన 1000 షేర్స్కి సంబంధించిన అమౌంట్ మన అకౌంట్లో ఉండాలి. లేదు అని అంటే 10,000 షేర్స్ కొనాలన్నా కూడా దానికి సంబంధించిన ఫుల్ అమౌంట్ మన దగ్గర ఉండాలన్నట్టు ఫ్రెండ్స్. అంతేగాని మనకి బ్రోకరేజ్ అనేది మనకి ఎటువంటి మార్జిన్ అయితే మనకి ప్రొవైడ్ అనేది మనకి చేయదు. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్స్లో మనకి ఒక మంచి అంటే లెవరేజ్ అంటే మనకి ఒక మంచి మార్జిన్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది మార్జిన్ కాదు, మనకి లెవరేజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో దానికి నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అనేది మీకు అర్థం అనేది అవుతుంది ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు మనం ఒక స్టాక్ తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు మనం బ్యాంక్ ఆఫ్ బరోడా అనే మనం ఒక స్టాక్ తీసుకుందాము. సపోజ్ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెంట్గా మనకి 60 రూపీస్ దగ్గర ఉందనుకోండి. అండ్ మనం ఈ 60 రూపీస్కి మన దగ్గర సపోజ్ ఇప్పుడు 10,000 రూపీస్ మన దగ్గర ఉందని అనుకుందాము. 40,000 రూపీస్ ఉందని మనం అనుకుందాము. సో మనం 40,000తో మనము ఇది మనం 50 రూపీస్ అనుకుందాం. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ అనేది మనకి చాలా ఈజీగా అనేది ఉంటుంది. సో ఇది మన క్యాపిటల్. మనకి స్టాక్ వచ్చేసరికి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి మనకి 50 రూపీస్. అండ్ మన క్యాపిటల్ వచ్చేసరికి మన దగ్గర 40,000 రూపీస్ ఉంది. సో మనము క్యాష్ మార్కెట్లో ఇది వచ్చేసరికి మనకి క్యాష్ మార్కెట్ అనుకుందాము. సో మన క్యాష్ మార్కెట్లో మనం ఈ 40,000తో మనం ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్స్ కొనాలనుకున్నట్టయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇది 40,000/50 అంటే మనకి 800 షేర్స్ అయితే మనకు వస్తాయి అన్నట్టు ఫ్రెండ్స్. ఇది అంటే మనం 40,000తో మనము ఓన్లీ 800 షేర్స్ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే మనం ఓన్లీ 800 షేర్స్కి మాత్రమే మనము ఎక్స్పోజ్ అనేది మనం అవుతాం అన్నట్టు ఫ్రెండ్స్. అదే ఎట్ ద సేమ్ టైం మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా మనం ఆప్షన్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 50 రూపీస్కి సంబంధించిన కాల్ ఆప్షన్ ప్రీమియం మనం చూసుకున్నాం అనుకోండి. అంటే 50 ఇప్పుడు మనకి స్పాట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 50 రూపీస్ దగ్గర ఉందనుకోండి. మనం 51 రూపీస్ దగ్గర మనము స్పాట్ ప్రైస్ అంటే స్ట్రైక్ ప్రైస్ది మనం తీసుకుందాం అనుకోండి. ఆ 51 రూపీస్ దగ్గర మనకి స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రీమియం మనకి అప్రాక్సిమేట్లీ మనకి 3 రూపీస్ అన్నది మనకు ఉంటుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. 3.25 అన్నది ఉంటుంది. సో నేను క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను 3 రూపీస్ అయితే నేను తీసుకుంటున్నాను. సో మనకి ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్స్ అనేది మనకి లాట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఒక్క లాట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఒక్క లాట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఒక్క లాట్లో మనకి ఇది 11,700 షేర్స్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 40,000 క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఈ 40,000 క్యాపిటల్తోనే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే 11,700 ఇంటూ ఆప్షన్ ప్రీమియం వచ్చేసరికి మనకి 3 రూపీస్. సో మనకి 11,700 ఇంటూ 3 అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ ఇది మనకి 36,000 వరకు అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి 35,000 చేంజ్ అనేది అవుతుంది. సో నేను రౌండ్ ఫిగర్లో నేను మీకు 36,000 అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్యాష్ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే 40,000 రూపీస్ పెడితే మనకి ఇక్కడ 800 షేర్స్ అనేది మనకు వచ్చింది. అదే ఎట్ ద సేమ్ టైం మన ఆప్షన్స్లో మనం 36,000 రూపీస్ అనేది మనం పెడితే మనకి ఇక్కడ 11,000 షేర్స్ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ అనుకున్నాం. అంటే ఇక్కడ 50 రూపీస్ నుంచి ఇది సపోజ్ 60 రూపీస్కి వెళ్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాము. అంటే మనకి 15 నుంచి మనకి 60కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ అనేది మనకి 10 రూపీస్ అనేది వచ్చింది. సో మనకి 800 షేర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి 800 × 10 అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ఇది
8,000 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ అన్నట్టు ఫ్రెండ్స్. అదే ఎట్ ద సేమ్ టైం మనం ఆప్షన్స్లో మనకి 51 రూపీస్ దగ్గర మనము లైక్ కాల్ ఆప్షన్ మనం తీసుకున్నాం కదా, ఇందులో కూడా అంటే సేమ్ టైం. సో మనం 51 రూపీస్ దగ్గర మనం తీసుకున్నప్పుడు మనకి ఆప్షన్ ప్రీమియం అనేది మనకి 3 రూపీస్ అనేది ఉంది. సో మనం ఇది 51 అనేది మనకి ఎట్ ద మనీ అని చెప్పేసి మనం ప్రజెంట్లీ అనుకుందాము. అంటే మనకి స్పాట్ ప్రైస్కి 1 రూపీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఈ 51 అనేది మనకి ఎట్ ద మనీకి వస్తుంది. సో మనకి ఎట్ ద మనీ దగ్గర మనకి డెల్టా వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ డెల్టా వాల్యూ అనేది మనకి 0.5 అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఈ ఆప్షన్ గ్రీక్స్లో నేను మీకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు మీకు ఈ డెల్టా వాల్యూ గురించి మీకు కంప్లీట్గా అనేది మీకు అర్థమైపోతుంది. అట్ ప్రజెంట్ మీరు దీన్ని జస్ట్ తెలుసుకోండి చాలు. సో మనకి ఎట్ ద మనీ దగ్గర మనకి అప్రాక్సిమేట్లీ మనకి డెల్టా వాల్యూ అనేది మనకి 0.5 అనేది ఉంటుంది. 0.5, 0.45 లేదంటే 0.6 కూడా మనకి 0.55, 0.6 కూడా మనకి అప్పుడప్పుడు ఉంటుంది. కానీ మాక్సిమం మనకి ఎట్ ద మనీలో మనకి 0.55 నుంచి మనకి 0.45 వరకు ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో మనము అప్రాక్సిమేట్లీ 0.5 అనేది తీసుకుందాము. సో మనకి 51 నుంచి అంటే మనకి 50 నుంచి మనకి 60 రూపీస్కి వెళ్ళింది అనుకున్నాం కదా. సో మనకి 50 నుంచి 60 అంటే మనకి ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 10. సో మనకి 10 ఇంటూ 0.5 అంటే మనకి 0.5 అంటే మనకి అప్రాక్సిమేట్లీ అంటే మనకి ఇది 10 ఇంటూ 0.5 అంటే మనకి 5 రూపీస్ అనేది మనకి ప్రీమియం అనేది మనకి పెరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ 3 రూపీస్ది కాస్త మనకి ప్రీమియం అనేది మనకి 5 రూపీస్కి అనేది అవుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 3 రూపీస్ ఆల్రెడీ ఉంది. సో మనకి ప్రైస్ ఏదైతే మనకి ఇది ప్రీమియం అన్నది ఉందో మనకి 5 రూపీస్ అనేది మనకి పెరిగింది. అంటే మనకి 3 + 5 అన్నది మనకి ఇక్కడ టోటల్గా మనకి 8 రూపీస్ అనేది మనకి వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనకి ఇది అప్రాక్సిమేట్లీ 8 అన్నట్టు ఫ్రెండ్స్. కానీ మనకి ఇది వన్స్ మనకి ఎట్ ద మనీ నుంచి మనకి ఇన్ ద మనీలోకి వెళ్ళినప్పుడు మనకి డెల్టా వాల్యూ అన్నది మనకి 0.5 కాకుండా మనకి 0.5 నుంచి మనకి 0.6 లేదంటే 0.65, 0.7 అంటే డీప్ ఇన్ ద మనీలోకి వెళ్తుంటే మనకి అది 1 కూడా అనేది అవుతుంది. అంటే మనకి ఎవ్రీ 1 రూపీ పెరుగుతున్న కొద్దీ మనకి ఆప్షన్ ప్రీమియం కూడా మనకి 1 రూపీ అనేది మనకి పెరుగుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం అనేది మనకి 3 రూపీస్ నుంచి మనకి 8 రూపీస్ అనేది అయింది. కానీ మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది మనకి 5 రూపీస్, ఎందుకంటే ఆల్రెడీ మనము ఈ 3 రూపీస్ ప్రీమియం అనేది మనం కొనేసాం కాబట్టి. సో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 11,700 ఇంటూ 5 చూసుకున్నట్టయితే మనకి 12,000 ఇంటూ 5 అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇది 57,500 వరకు మనకి ఇది వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇది. సో మనకి చూసుకోవచ్చు సేమ్ నెంబర్ అంటే మనకి ఇక్కడ 40,000 క్యాపిటల్ని మనం డిప్లాయ్ చేస్తే మనకి 8,000 అన్నది మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనం 36,000ని మనం డిప్లాయ్ చేస్తే మనకి 57,500 అన్నది మనకి ప్రాఫిట్ అనేది మనకి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకో 40,000లో మనకి 8,000 అన్నది మనకి చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇది ఒక 25 అప్రాక్సిమేట్లీ మనకి 22% ప్రాఫిట్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇది 40,000లో 8,000 అంటే కానీ మనకి 11,700కి మనము లైక్ 57,500 అండ్ 36,000కి మనం 57,500 అంటే ఇది మనకి 200% మనకి ప్రాఫిట్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇది. సో మనం ఇందులో మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం నెంబర్ ఆఫ్ షేర్స్ని ఏదైతే మనము లైక్ హోల్డ్ చేస్తామో అంటే ఎక్స్పోజ్ అవుతామో అది కూడా మనకి ఎక్కువ అనేది వస్తుంది. అంటే మనకి లెవరేజ్ అనేది మనకి చాలా ఎక్కువ అనేది వస్తుంది. సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్తోనే మనం ఇక్కడ 800 షేర్స్ని మనము లైక్ కంట్రోల్ చేయగలిగితే మనకి సేమ్ ఈ 36,000 రూపీస్ అమౌంట్ ఆఫ్ ది మనీతోనే మనం ఇక్కడ 11,700 ఆఫ్ ది షేర్స్ని మనం ఇక్కడ కంట్రోల్ అనేది మనం చేస్తున్నాం అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి ఆప్షన్స్లో ఈ లెవరేజ్ ఆప్షన్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో ఇందులో మనం ఎక్స్ట్రాగా అంటే ఇందులో మనకి బ్రోకరేజ్ వాళ్ళు మార్జిన్ ఇచ్చినా ఇవ్వకున్నా మనకి ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్స్పోజ్ అవ్వడం అనేది మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంట్రాడేలో కనుక మీరు చేసినట్టయితే యాజ్ ఆఫ్ నౌ మనకి 50% మనకి క్యాపిటల్ ఉంటే సరిపోతుంది. అంటే మనకి 50% అనేది మనకి బ్రోకరేజ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మనకి లైక్ మార్జిన్ అనేది మనకి ప్రొవైడ్ అనేది చేస్తారన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనకి ఇందులో 18,000 ఉంటే మనకి సరిపోతుంది అండ్ దీనికి మనకి లైక్ 20,000 ఉంటే మనకి సరిపోతుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్స్లో లెవరేజ్ని యూజ్ చేసుకొని మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ మనం కంట్రోల్ చేసుకొని మనం ఎక్కువ ప్రాఫిట్స్ని అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, అంటే ప్రాఫిట్స్ని అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్స్లో మీరు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇది లెవరేజ్ రేషియో అన్నట్టు ఫ్రెండ్స్ ఇది. సో లెవరేజ్ రేషియో అంటే ఏంటంటే మనకి లైక్ ఎంత లైక్ ఈ ఆప్షన్స్లో మనము మన దగ్గర ఉన్న మనీతోని మనము ఎంత అమౌంట్ ఆఫ్ షేర్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నది మనకి లెవరేజ్ రేషియో అనేది మనకి చెప్తుంది అన్నట్టు. సపోజ్ ఇప్పుడు మన దగ్గర మన దగ్గర 40,000 రూపీస్ అన్నది మనకు ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ 40,000తోనే మనము లైక్ ఈ ఆప్షన్స్లో మనం ఎంత అమౌంట్ ఆఫ్ మనీని మనము లైక్ కంట్రోల్ చేసుకోగలుగుతాము అన్నది లైక్ అంటే షేర్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆప్షన్స్లో మనం ఎంత అమౌంట్ ఆఫ్ అంటే ఎంత ఎక్సెస్ ఆఫ్ షేర్స్ని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నది మనకి లెవరేజ్ రేషియో అనేది మనకి చెప్తుంది అన్నట్టు. సో మనకి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా అది మనకి స్పాట్ ప్రైస్ అంటే మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 50 రూపీస్ ఉంది. దాని ఆప్షన్ ప్రీమియం వచ్చేసరికి మనకి 3 రూపీస్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో నార్మల్ మార్కెట్లో మనము ఈ 40,000తోనే మనం ఓన్లీ
800 షేర్స్ మనం తీసుకోగలుగుతాం కదా. సో మనకి లెవరేజ్ రేషియో వచ్చేసరికి ఇది మనకి స్పాట్ ప్రైస్ మైనస్ స్పాట్ ప్రైస్ డివైడెడ్ బై మనకి ప్రీమియం అన్నట్టు. అంటే ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆప్షన్ ప్రీమియంని మనం డివైడ్ చేయాలన్నట్టు. సో మనకి స్పాట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 50 రూపీస్, దాని తర్వాత మనకి ప్రీమియం వచ్చేసరికి మనకి 3 రూపీస్. సో మనం ఇది చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 1.6 అనేది మనకి వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అంటే 16 అనేది మనకు వస్తుంది. సో అంటే ఈ షేర్ మార్కెట్లో మనము షేర్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది 16 టైమ్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ని మనము ఆప్షన్ ప్రీమియంలో మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నట్టు. అంటే ఇదే 40,000 రూపీస్తోనే 40,000 రూపీస్తో మనం 800 షేర్స్ని మనం తీసుకుంటే, అదే మనకి 40,000 రూపీస్తోనే మనము ఈ 800 into 16 అంటే మనకి అప్రాక్సిమేట్ వస్తుంది. కానీ మనకి 1 లాట్లో 11,700 వస్తుంది కాబట్టి మనకి ఆ 11,700 షేర్స్ని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నట్టు ఫ్రెండ్స్. అంటే ఈ క్యాష్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆప్షన్స్లో మనకి 16 టైమ్స్ మోర్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది మనకి వస్తుంది. అండ్ ఆ 16 టైమ్స్ మోర్ నెంబర్ ఆఫ్ షేర్స్ని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నట్టు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఒక లెవరేజ్ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్సెస్ షేర్స్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము, దాని ప్రకారంగా మనము ఎంత ప్రాఫిట్స్ని మనం బుక్ చేసుకోగలుగుతాం అన్నది మనకి లెవరేజ్ రేషియో అనేది మనకి చెప్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి లెవరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.